Good evening, guys. Guys, good evening. Good evening, sir. Yes. Good evening, sir. Good evening, good evening. Okay. Let's start the class. కాసేపు సబ్జెక్ట్ గురించి పక్కన పెట్టి ఇవాళ మన గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్, ఓకేనా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండమ్మా మీ గురించి మీరు, 1 by 1. Gautami, let's start with you. Guys, am I audible or not? Any one of you, response please. నేను క్వశ్చన్స్కి ఆన్సర్లు ఏం అడగలేదమ్మా, మీ గురించి చెప్పమని చెప్పాను అంతే. గైస్, నవీన్, am I audible? Good morning, sir. Good evening, madam. Good evening, sir. Okay. Introduce yourself, amma. 1 by 1. Lakshmi Jyoti, let's start with you. My name is Lakshmi, sir. Okay. I'm from Elavana. Okay. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఓకే అమ్మా, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందా? Yes, sir. ఓకే. నెక్స్ట్ వన్, గౌతమి. Sir, my name is Gautami. యు ఆర్ ఫ్రమ్? కరీంనగర్, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే మేడం. నెక్స్ట్ వన్, లక్ష్మీ జ్యోతి, సారీ సుస్మిత. గైస్, నేను క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు సైలెంట్ ఉంటే ఫోన్లో అనుకోవచ్చు అమ్మా. నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇక్కడ జరిగింది, దీనికి కూడా సైలెంట్ ఉండేలాగా మాట్లాడాలి. చెప్పండి. నెక్స్ట్, లక్ష్మీ ప్రసన్న. నెక్స్ట్, నవీన్. ఓకే మేడం. శ్రవంతి. Sir, Excel 70 from Petpalli. I recently completed test one. ఓకే మేడం. సో అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు అడుగుతారు తెలుసా అమ్మా? బేసిక్గా క్లాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు అడగాలి ఇది, బట్ నేను ఎందుకు అడగలేదంటే నా గురించి మీకు ఒక అవగాహన రావాలి ఫస్ట్ అని చెప్పి నేను అడగలేదు.
ఇప్పుడు ఎందుకు అడిగారు సార్ అని డౌట్ వచ్చిందా మీకు? అదేంటి సార్ ఎవరైనా ఫస్ట్ రోజు అడుగుతారు, మీరు ఏంటి సార్ మూడో రోజు అడిగారు, అదేంటి సార్ అని మీకు ఎవరికి డౌట్ రాలేదు మేడం? ఆర్ సార్ స్పీక్ అవుట్ గైస్, స్పీక్ అవుట్. మీరు మాట్లాడాలి. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం మాట్లాడుతూ నేర్చుకోవాలి. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్లు ఇవ్వాలి. మనలో మనకు ఆన్సర్ తెలిసిన ఒక చిన్న భయం ఉంటుందమ్మా, అది రైటా రాంగా అన్న ఆలోచన ఉంటుంది బేసిక్గా. రైట్ అయితే పర్లేదు, మళ్ళీ రాంగ్ అయితే సార్ ఏమంటారు అన్న భయాలు ఉంటాయి. రైట్ అవని రాంగ్ అవని మీకు అనిపించిన ఆన్సర్ చెప్పండి, బట్ కొంచెం లాజికల్గా చెప్పండి ఏదైనా సరే. అయితే ఇది క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ అంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు 100 మిస్టేక్లు ఉంటాయి. ఎవరు ఫస్ట్ అటెంప్ట్లోనే రైట్ చేశారు కదా, చేసేవాళ్ళు ఉంటారు, బట్ అందరికీ ఫస్ట్ అటెంప్ట్ రైట్ అవ్వడం లేదు. క్లాస్ రూమ్లో మనం ఉండే నేర్చుకోవడానికి మీరు ఇప్పుడు మీరు చేయాల్సిన తప్పులన్నీ క్లాస్ రూమ్లో చేసేస్తే ఎగ్జామ్లో రైట్ రాసుకోవచ్చు. మీరు ఎప్పుడు సైలెంట్గా ఉండి మీకు తెలిసింది రైట్ అనుకుంటే ఎగ్జామ్లో రాంగ్ అయిపోతాయి. కానీ మాట్లాడాలమ్మా, ఖచ్చితంగా మాట్లాడాలి. నేను అడిగిన వారికి ఆన్సర్ ఇవ్వాల్సిందే, అది మ్యాండేటరీ. వన్ మోర్ థింగ్, నేను అందరు మ్యాథ్స్ లాగా మీకు 4 ప్రాబ్లం నోట్స్ ఇచ్చేసి అవి ప్రాక్టీస్ చేసేయండి అమ్మా, అవే ఇస్తానని చెప్పి నేను చెప్పను, నేను నోట్స్ ఇవ్వను. ఓకేనా సార్? ఓకేనా మేడం అందరికి? ఓకే. అదేంటి సార్ నోట్స్ ఇవ్వకపోతే మేము ప్రాక్టీస్ ఎలా చేసుకుంటాం సార్? ఎలా చేస్తారు మేడం మరి ప్రాక్టీస్? చెప్పాలి మేడం, ప్రాక్టీస్ ఎలా చేస్తారు మరి? మనకి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి కదా మేడం, అందరికీ యాక్సెస్ ఇచ్చారు కదా మన టార్గెట్ అకాడమీ వాళ్ళు. గైస్ రెస్పాన్స్, ఇదిగో మీరు ఇలా మాట్లాడాలనుకో నేను అందరినీ అన్మ్యూట్ చేయమని చెప్పి వీడియోలు ఆన్ చేయమని చెప్తాం. మొబైల్ పక్కన పెట్టేసి నిద్రపోయారంట మొక్కలు. అన్మ్యూట్ చేసి వెంటనే మళ్ళీ మ్యూట్. ఓకే చెప్పండి, మరి నోట్స్ ఇవ్వకపోతే మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వెళ్ళాలి సార్ అని డౌట్ వీళ్ళు ఎవరికి రాలేదా? నేను నోట్స్ ఇవ్వను. ఎందుకు ఇవ్వరు సార్? క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా, పర్లేదు, ధైర్యంగా అడగండి ఎవరైనా సరే. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కొట్టరు, ఎవరో తిట్టరు. గైస్ స్పీక్ అవుట్. You all are the upcoming professionals, man. You must have to speak out. మాట్లాడాలి. ఇప్పుడే మీరు సైలెంట్గా ఉంటే రేపు పొద్దున్న సిఎస్సి ఏమి అయిపోయిన తర్వాత క్లయింట్స్ ఎలా మాట్లాడతారమ్మా, ఎలా డీల్ చేస్తారు? చాలా మాట్లాడాలి మీరు అప్పుడు. అగైన్ సైలెన్స్. ఓకే హాయ్ మేడం, చెప్పండి. మీరు చెప్పారు నోట్స్ ఇవ్వాలని, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేను నోట్బుక్లో మీకు చెప్పి ఒక్కో స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ ఆన్సర్ తెప్పించి అంత ప్రాసెస్ చేయనమ్మా. మనకి సింపుల్గా అయిపోవాలి, టైంలో అయిపోవాలి, అంతే కదా. మనకి ఎన్ని బిట్స్ ఇస్తారమ్మా ఎగ్జామ్లో? సిఎంఏ వాళ్ళకి ఎన్ని బిట్స్ ఇస్తారు, సిఏ వాళ్ళకి ఎన్ని బిట్స్ ఇస్తారు చెప్పండి ఎగ్జామ్లో? అసలు మోడల్ పేపర్ చూసారా సార్? సిలబస్ ఏంటో తెలుసా సార్? ఓకే సార్. ఒకరు 50 బిట్స్ ఇస్తారు సార్, సిఎంఏ వాళ్ళకి ఈచ్ బిట్ 2 మార్క్స్ సార్. సిఏ వాళ్ళకి 100 బిట్స్ ఇస్తారు సార్, ఈచ్ బిట్ 1 మార్క్ సార్. సో మనకి ఇచ్చే 2 అవర్స్లో మనం 100 బిట్స్ చేయాలంటే బిట్కి ఎంతసేపు సార్? మనకి ఇచ్చే టైం ఎంత సార్? హార్డ్లీ 1.5 మినిట్. 1.5 మినిట్లో
మీరు ఆ ప్రాబ్లం మొత్తం ఇచ్చిన డేటా ఎక్కించుకుని గివెన్ x ఈక్వల్ టు దిస్ మచ్, y ఈక్వల్ టు దిస్ మచ్, x ఇంటూ y ఈక్వల్ టు దిస్ మచ్ అని మొత్తం రాసుకుని చేసేసరికి 2 hours సరిపోద్ది అన్నట్టు టైం మనకి. సరిపోతే సార్ ఒక బిట్ని మనం 1 minute లో చేయాలంటే ఎంత ఫాస్ట్గా ఉండాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్నది చెప్తానమ్మా. అదేంటి సార్ ఏమి చెప్పాను మళ్ళీ పెన్ చేస్తున్నారు అనుకోవద్దు. అందరూ ఒకసారి చూడండి అన్నమాట. మనం 35 into 35 అని అడిగితే క్యాల్సి లేకుండా ఆన్సర్ ఎవరైనా చెప్తారా సార్? ఎవరైనా పర్లేదమ్మా చెప్పండి, టైం తీసుకున్నా పర్లేదు, చెప్తాం సార్ అనుకునే వాళ్ళు ఉంటారు, అసలు మేము చెయ్యం సార్ అనుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని ఎలా చేస్తారు మేడం మీరు? 5 5 25 సార్, 5 3 15 సార్, అది రాసుకుంటాం సార్ ఫస్ట్. తర్వాత 3 5 15 సార్, 3 3 9 సార్, 9 + 1 10 సార్, అది రాసుకుంటాం సార్. మొత్తం కలిపి యాడ్ చేస్తాం సార్. అంతేనా మేడం? మాట్లాడాలి సార్. సరే నేను 1 by 1 ఆన్సర్లు అడిగితే ఇప్పుడు మీరు అందరినీ కలిపి అడిగితే చెప్పట్లేదు, కానీ నేను 1 by 1 అడిగితే చెప్పాలమ్మా. అప్పుడు నవీన్ లెట్స్ స్టార్ట్ విత్ యూ. 35 అంటే 35 ఉంది కదా, ఎలా చెప్తారు సార్? ఇప్పుడు ఒక ప్రాబ్లం మనకి సాల్వ్ చేయడానికి 100 years ఉంటాయి. విచ్ ఇస్ ద సింప్లెస్ట్ వే అని తెలుసుకుని మనం చేయగలగాలి ఎగ్జామ్లో, అంతే కదా? అంతేనా? ఇప్పుడు 35 into 35 ని నువ్వు ఎలా చేస్తావు చెప్పు? అలాగే చేస్తావు. నెక్స్ట్ గౌతమి మీరు ఎలా చేస్తారమ్మా? జ్ఞానేశ్వరి, గౌతమి అయిపోయింది కదా. సుస్మిత, లక్ష్మీజ్యోతి, కదా? ఇప్పుడు అలా చేస్తే మనకి ఒక 1 minute పడుతుందమ్మా. 1 minute అని టైం పడుతుందా? అలా కాకుండా మీరు కానీ సతీష్ సార్ స్టూడెంట్ అయితే, మేము సతీష్ అంటే నేనే అమ్మా, మళ్ళీ మీ పేరెంట్స్ అని అడగొద్దు, నేనే సతీష్ సార్ స్టూడెంట్ అయితే మేము అలా కాకుండా వేరేలాగా చేయొచ్చు సార్ అని ప్రూవ్ చేయాలమ్మా. చేయగలమా లేదో చూద్దాం ఒకసారి. 5 5 ఎంత అందరికి తెలుసా అమ్మా? 5 5 ఎంత? 25 ఇక్కడ రాసుకుంటాను సార్. ఇక్కడ ఉన్న 3కి ఒక +1 యాడ్ చేసుకుంటాను సార్. 3 + 1 ఎంత సార్? 4. ఇక్కడ ఎంత ఉంది సార్? 4 into 3 ఎంత సార్? ఆన్సర్ ఇంతేనా సార్? అలాగే 45 into 45 ట్రై చేద్దాం సార్. అగైన్ ఎలా చేయాలి సార్? ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఎవరైనా 45 into 45 ఎలా చేయాలి సార్? ఫస్ట్ స్టెప్. ఓకే మేడం, నెక్స్ట్ 4 ఓకే 5 into ఎంత సార్? అంతేనా సార్? 45 into 45 అగైన్. సరే మీరు ఎన్ని చిన్న చిన్న నెంబర్ చెప్తున్నారు సార్. 155 into 155 చేద్దాం సార్. చెప్తారా సార్? ఆర్ఎస్ 195 into 195 చేద్దాం సార్. 5 5 ఎంత సార్? 25. తర్వాత ఏం చేయాలి మేడం? 90 + 1 ఎంత మేడం? 90 + 1 20 20 into 90 ఎంత సార్?
అమ్మో చాలా పెద్ద నెంబర్ సార్. 2 టేబుల్ వచ్చా సార్? 219 సార్ ఎంత సార్? 38 కదా సార్. 38 పక్కన 0 పెట్టుకోవాలి అంతే కదా సార్. 380 195 into 195 మనకి ఎంత సార్ పట్టిందమ్మా ఇప్పుడు? సార్ మాకు 2 into 19 రావట్లేదు సార్. దానికే చాలాసేపు ఆలోచించాను సార్. సరే సార్ ఇప్పుడు జెన్యున్గా చెప్పండి సార్. 75 into 75 ఎంత చెప్పండి సార్. పెన్ను పేపర్ క్యాల్సీలు అన్ని పక్కన పెట్టేసి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ సార్. 1 by 1 చెప్పండి సార్. నవీన్ 75 into 75 ఎంత? Be quick man. 56.5. Yes ma'am, right answer. 95 into 95. ఈ పాటికి వచ్చేయాలి ఆన్సర్ వెంటనే. నేను క్వశ్చన్ చెప్పిన వెంటనే వచ్చేయాలి ఆన్సర్ మీకు. ఎస్ ఎస్ 45 into 45. 35 into 35. 35 into yes ma'am. 65 whole square ఎంత మేడం? ఎస్ మ్యామ్ రైట్ ఆన్సర్. ఈ మెథడ్లో కాకుండా ఇంకో వేరే మెథడ్లో ఏదైనా సరే మీరు నేను అడిగిన క్యాలిక్యులేషన్స్ ఏదైనా సరే నాకంటే ఫాస్ట్గా చెప్పగలరా మేడం? క్యాల్సీ యూజ్ చేస్తే చెప్తాను సార్. క్యాల్సీ కాకుండా అడుగుతానమ్మా. తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది. చెప్పండి మేడం. ఎవరైనా సరే ఈ మెథడ్లో కాకుండా వేరే మెథడ్లో చేసి నేను అడిగిన 195 into 195 ఆర్ 95 into 95 ఆర్ 45 into 45 మీకంటే నేను ఫాస్ట్గా చెప్తాను సార్ వేరే మెథడ్ యూజ్ చేసి అని చెప్పగలరు సార్? మరి నేను అడిగినవన్నీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 వచ్చాయి అడిగాను కదా మేడం. 45 కానీ 65 కానీ 95 కానీ 195 కానీ నేను చెప్పిన రూల్ ఎప్పుడైనా సరే లాస్ట్ 5 వచ్చే స్క్వేర్స్ యూజ్ అవుతాయి మేడం. ఎగ్జాంపుల్ 45 హోల్ స్క్వేర్, 55 హోల్ స్క్వేర్, 65 హోల్ స్క్వేర్, 75 హోల్ స్క్వేర్, అలా ఏదైనా సరే లాస్ట్ 5 ఉండే నెంబర్కి స్క్వేర్ చేయాలంటే అలా యూజ్ చేయొచ్చు మేడం. ఇప్పుడు మనం ఇదే దానికి 195 into 195కి మనం చాలా మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. 195 into 195 చేసేలకైతే టేబుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి, డైరెక్ట్గా 195 into 5 చేసుకుంటాడండి. మనకు రావు కాబట్టి మనం ఏం చేస్తామండి, 5 5 సార్ 25 సార్, 5 9 సార్ 45 సార్, 5 1 సార్ 5 సార్, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం సార్. అంతేనా? అలా చేసుకుంటూ వెళ్ళేసరికి మనకి ఏమవుతుందండి, ఒక బిట్కి ఒక 5 minutes పట్టిద్దండి. మొత్తం మీద మనం ఒక 30 to 40 మార్క్స్ అటెండ్ చేయొచ్చండి. మిగతా 60 మార్క్స్ ఎవరు అటెండ్ చేస్తారండి? మరి మళ్ళీ చెప్తానండి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 100 రకాల సొల్యూషన్స్ ఉంటాయండి, కానీ ఫైనల్ ఆన్సర్ ఒకటే. ఇప్పుడు నేను అడిగిన 45 into 45కి 45 into 45 నేను అడిగినప్పుడు దీన్ని ఎలాగైనా చేయొచ్చండి. దీన్ని క్యాల్కులేటర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 5 5 రన్ చేసుకోవచ్చు, లేదా 5 into 45 చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అండి. బట్ వీటిలో సింప్లెస్ట్ వే చెప్పుకున్నానండి నేను. అవునా కదా? అక్కడ మీకు ఎగ్జామ్ 2 hours టైం ఇస్తే మీరు 1.5 hourలో 100 మార్క్స్ మీరు కాన్ఫిడెంట్గా అటెండ్ చేశాను సార్ అని చెప్పాలి సార్. నాకు ఫైనల్ డే వచ్చేసరికి రేపు ఎగ్జామ్ అనక ఇవాళ మిమ్మల్ని నేను కలిసి అడిగితే, సార్ మీరు 2 hours ఎగ్జామ్ ఉంటే మాకు 2 hours ఎగ్జామ్ టైం ఇస్తే మేము 1.5 hours పేపర్ ఫినిష్ చేయగలం సార్ విత్ యాక్యురసీ. యాక్యురసీ ఇస్ ద మెయిన్ థింగ్ అండి. కొంతమంది ఏం చేస్తారండి, ఇచ్చిన 50 bits 100 bits మేము మొత్తం పెట్టేసాం సార్, కానీ రైట్ రాంగా తెలియదు సార్. యూజ్ ఏంటండి?
యాక్యురసీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 100 మార్క్స్ అటెంప్ట్ చేసి నాకు 40 వచ్చే కంటే 70 అటెంప్ట్ చేసి 70 వస్తుంది బెస్ట్ కదండి. బట్ నా స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే అండి 100 మార్క్స్ అటెంప్ట్ చేస్తే కనీసం 90 రావాలండి. కంగారే పడద్దండి, ఖచ్చితంగా వస్తుంది. అసలు భయం అనేది వద్దండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెథడ్ని రేపు అడిగితే మళ్ళీ మీరు చెప్తారండి, మర్చిపోకూడదు. మరి చెప్పాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇలాంటి నోట్స్ ఇవ్వలేం కదండి. నేను మీకు నోట్స్ ఇవ్వను అని చెప్పింది ఎందుకండి, నేను అన్ని 90% ఇలా మీకు షార్ట్ కట్స్ కోసమే చెప్తానండి. ఈ షార్ట్ కట్స్ అయితే స్టూడెంట్స్కి ఈజీగా గుర్తుంటాయి. అండ్ ఇన్ ద మోర్ సెన్స్ వాళ్ళకి ఈజీ టైంలో అయిపోతుందండి. తొందరగా 2 minutes బిట్ని నేను 30 secondsలో చేయమని చెప్తానండి. నా స్టూడెంట్స్ అయితే మరి చేయగలగాలి. మీరు నా మెథడ్స్ వాళ్ళంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకేనండి. మీలో మ్యాథ్స్ అంటే ఫేవరెట్ సబ్జెక్ట్ ఎవరికంటే ఒకసారి చెప్పండి. సార్ మన మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ అన్న చేతులు ఎత్తున్నారు సార్. జస్ట్ సింపుల్ ఉంటుంది కదండి నిజంలో. చెప్పండి మేడం. లక్ష్మీ జ్యోతి గారు. ఎస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఎంత స్టూడెంట్స్ దొరికారు. ఎనీ అదర్? ఏంటి సార్ అరుణ్ కుమార్ గారు మళ్ళీ చెప్పండి. 10th వరకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇష్టం ఉంటుండే, మా సార్ చెప్పేది నాకు కావాలంటే మస్తు ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇంటర్లో అసలు అర్థం కాలేదు, మ్యాథ్స్ పెట్టేసాడు. మ్యాథ్స్ వదిలేస్తారండి. ఓకే అండి, మళ్ళీ పట్టుకోవాల్సిన టైం వచ్చిందండి. ఖచ్చితంగా యూజ్ అవుద్దండి, నేర్చుకోండి. అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్గానే చెప్తానండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. మ్యాథ్స్ అన్న చిరాజ్ గారు అన్న ఎవరండి చెప్పండి ఒకసారి. పర్లేదు ఓపెన్గా చెప్పొచ్చు. నా సబ్జెక్ట్ ఏదైనా నా ముందు బాగలేదండి, అసలు నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు సార్ అన్న చెప్పండి. నవీన్ చెప్పు, ఆగిపోతుంది ఏం చెప్తాను అనుకున్నా. ఇష్టం కాకపోయినా ఇంట్రెస్టా? ఓకే, అయితే మ్యాథ్స్ హ్యాటర్స్ ఎవరు లేరు నా క్లాస్లో. థ్యాంక్ గాడ్. లాస్ట్ బ్యాచ్లో నాకు 9 members ఉంటే 9 members 7 members మ్యాథ్స్ హ్యాటర్స్ అండి. ఇంట్రెస్ట్ ఎవరికి రా అంటే ఒకరు కూడా ఇంట్రెస్ట్ లేదండి. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి. మాకు ఎందుకు సార్ మ్యాథ్స్ అంటారండి అవునండి. మ్యాథ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతుందని చెప్పండి మీలో ఎవరైనా. సార్ మ్యాథ్స్కి సిఏకి సంబంధం ఏంటి సార్, ఫౌండేషన్ వరకే మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉండదు కదా సార్, మేము ఎందుకు సార్ ఇక్కడ నేర్చుకోవాలి అన్న క్వశ్చన్ మీలో ఎవరికైనా వచ్చిందండి? అసలు ముందు ఫౌండేషన్ తర్వాత సిలబస్ ఏంటో మాకు తెలియాలి కదా సార్, అవన్నీ మాకు ఎక్కడికి తెలుసు సార్. అంతేనండి. పర్లేదండి, బీ ఓపెన్, మాట్లాడచ్చు. నేను అడిగిన క్వశ్చనే కాబట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని, ఇది నా క్లాస్, నేనే చెప్తున్నాను ఏమన్నారు అని. చెప్పండి. అగైన్ చెప్పండి మేడం. సిఏ కాబట్టి అకౌంట్స్ ఉంటుంది, దాంట్లో క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మ్యాథ్స్. మేడం అకౌంట్స్ క్యాలిక్యులేషన్స్ అనే సంగతి పక్కన పెడితే అప్లికబిలిటీ కోసం మ్యాథ్స్ నేర్చుకోవాలండి. మనకి మ్యాథ్స్ దేనికైనా సరే లాజికల్ థింకింగ్ బాగా యూజ్ అవుతుందండి. మనం చదివిన సబ్జెక్ట్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ అయినా, కాస్టింగ్ అయినా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయినా, ట్యాక్సేషన్ అయినా, ట్యాక్సేషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దాంట్లో మనకు కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటుందండి. ఆ లాజికల్ థింకింగ్ కోసం మనకి మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుందండి. అప్లికబిలిటీ కోసం మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుంది. డైరెక్ట్గా మ్యాథ్స్ లేకపోయినా ఇండైరెక్ట్గా మనకి మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ మ్యాథ్స్ రాకపోతే ముందుకు వెళ్ళామండి. ఇక్కడ మనం మ్యాథ్స్ అంత కాన్సెప్ట్స్ గ్రిప్ తెచ్చుకోగలిగితే మనకి అంత బాగా ఉంటుందండి తర్వాత. సో
వీ మస్ట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మ్యాథమెటిక్స్. అవునా కాదండి? Yes, sir. నిన్న నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఎవరికైనా గుర్తున్నాయండి? నిన్న మన క్లాస్లో కమేగన్ మ్యామ్. ఎస్, నిన్న నేను వెళ్ళిపోయే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి వెళ్ళానండి. లైక్ బ్యాంక్లో మనం మనీ డిపాజిట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కింద క్యాలిక్యులేట్ చేస్తామా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద క్యాలిక్యులేట్ చేస్తామా అని 2 డిఫరెంట్ ఇంట్రెస్ట్ని మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పానండి. మీరు నిజంగా నా క్లాస్ కాన్సన్ట్రేషన్తో వినుంటే మీకు ఈ డౌట్ మీ బ్రెయిన్లో ఉండి క్లాస్ అయిన తర్వాత మీరు గూగుల్ అని చెక్ చేసేవాళ్ళండి. కనీసం బ్యాంక్స్ ఏ ఇంట్రెస్ట్ బేస్ మీద మనకి అమౌంట్ క్రెడిట్ చేస్తాయి, సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఇస్తాయా, క్రెడిట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఇస్తాయా అని మీరు ఎవరైనా సెర్చ్ చేశారండి? డౌట్ వస్తే క్లారిఫై చేసుకోవాలి కదా సార్. లక్ష్మి గారు మీరు ఏం చెప్తున్నారు చెప్పండి. నేను సెర్చ్ చేయలేదు సార్, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నో మేడం, బ్యాంక్స్ మనకి ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఇస్తాయండి. బ్యాంక్స్ ఎప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఇవ్వవు. మీకు అసలు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఏమైనా ఐడియా ఉందండి? వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ బ్యాంక్ విల్ గివ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ అనేది? సేవింగ్స్ అకౌంట్ ఐడియా ఉందండి ఎవరికైనా? సేవింగ్స్ అకౌంట్ కరెక్ట్. సేవింగ్స్ అకౌంట్ మీరు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి? సారీ అరుణ్, మళ్ళీ చెప్పు. ఇప్పుడు మనం బ్యాంక్ లో మనీ సేవ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది సార్ 1.5. ఎస్, బట్ అవును, మనం బేసిక్గా మనం వెళ్ళి అకౌంట్ ఓపెనింగ్ అడిగితే రెగ్యులర్ యూజర్స్ ఎవరికైనా సరే వాళ్ళు ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ అనండి. అలా కాకుండా హై లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటే, హై ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఉంటే వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఇస్తారు. అండ్ సేవింగ్స్ అకౌంట్ మీద మనకి యూజువల్గా వచ్చే ఇంట్రెస్ట్ 4% పర్ యానం అండి. ఎంతండి సేవింగ్స్ బ్యాంక్ మనకు వచ్చేది ఎంత ఇంట్రెస్ట్? 4% పర్ యానం. అలా కాకుండా మేము లాంగ్ టర్మ్ కోసం ఒక లంసమ్ అమౌంట్ మేము దాయాలనుకుంటున్నాం సార్, ఒక బ్యాంక్లో పెట్టేద్దాం అనుకుంటున్నాం, మాకు దాని మీద రిటర్న్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలండి? బ్యాంక్లో అమౌంట్ తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు నేను ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాను? నేను మీ క్లాస్లో చెప్పానండి, ఒకరిని చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. 6%. ఎస్ మేడం, 6 to 7% అని చెప్పాను. 6 to 7% అండి యూజువల్గా బ్యాంక్స్ ఇచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్ మీద. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఒక 10 lakhs సో బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 3 years తర్వాత మనం దాన్ని రిడీమ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారండి? +6% +6% +6% చెప్పిన 3 years యాడ్ చేసి ఫైనల్ అమౌంట్ మనకి ఇస్తారండి ఆఫ్టర్ 3 years. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ చేసుకుంటే వెళ్ళే కదండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి? ఎస్. ఎలా చెప్పారు మేడం? ఎస్. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ the interest will be the same amount of principal, will be on the same amount of principal, but in compound interest ఏమవుతుందండి? ఇంట్రెస్ట్ will come on interest along with the principal. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసామో దాని మీద ఇస్తారండి. ఓకేనా? క్లారిటీ వచ్చింది అందరికి? ఇంకొక కాన్సెప్ట్ గురించి చెప్తానండి. కాన్సెప్ట్ కూడా కాదు, మనం రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసేది.
ఈఎంఐ బేస్ మీద ఇంట్లో ఏమైనా కొనుక్కున్నారని ఎప్పుడైనా మీరు ఎవరైనా ఈఎంఐ బేస్ మీద? సార్ మొబైల్ ఈఎంఐలో ఏదైనా అవ్వండి, అది మొబైల్ అవ్వండి, ల్యాప్టాప్ అవ్వండి, ఇంట్లో ఏసీ అవ్వండి, ఫ్రిడ్జ్ అవ్వండి, ఏదైనా సరే మొబైల్ కానీ ఏదైనా ఈఎంఐలో కొన్నారండి. మొబైల్ మనం ఈఎంఐలో కొన్నప్పుడు వాడు మనల్ని ఇంట్రెస్ట్ చేస్తారండి, ఇంట్రెస్ట్ చేస్తారు మనకి. వీళ్ళ ఐడియా ఉందా లేదా ఎవరికైనా? ఇంట్రెస్ట్ 12%, 9%, చెప్పండి. 10% ఇస్తారండి. బట్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను మొబైల్ ఒక 15,000 పెట్టి కొన్నానండి. 15,000 పెట్టి కొన్నాను అనుకోండి, 10% ఇంట్రెస్ట్ అన్నారు. అంతేనా? 10% పర్ యానం. అంతేనండి. ఇప్పుడు ఈఎంఐ కింద కన్వర్ట్ చేయాలంటే అసలు ఈఎంఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఈఎంఐ ఫుల్ ఫామ్ ఏంటండి? చెప్పాలండి. ఈఎంఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. అంటే ఎవ్రీ మంత్ మనకు కట్టే అమౌంట్ సేమ్ గా ఉండాలండి. ఈఎంఐ ఎప్పుడైనా సేమ్ ఉంటుందో చేంజ్ అవుతూ వస్తుందండి? కమన్ గైస్, ఎస్ అనో నో అవునో కాదనో చెప్పాలి, చెప్పండి. ఈఎంఐ అమౌంట్ సేమ్ వస్తుందా చేంజ్ అవుతూ ఉంటుందా చెప్పండి, చెప్పాలి. ఎస్, ఎవ్రీ మంత్ మనం పే చేసామో సేమ్ ఉంటుంది. మరి నాకు డౌట్ ఉందండి, మీరు ఎవరైనా క్లారిఫై చేసి చెప్తారా? ఇప్పుడు అడుగుతానండి. నేను 15,000 పెట్టి ఒక మొబైల్ కొన్నానండి. బ్యాంక్ వాడు ఏం చెప్పాడు, ఆ మొబైల్ షాప్ కూడా ఏం చెప్పాడు, 10% ఇంట్రెస్ట్ ఉంటుందండి మీరు ఈఎంఐ తీసుకుంటే అన్నాడు. 10% అంటే ఎంత? 15,000లో 1,500 అండి. అంతేనా? టోటల్ ఎంత అండి? 16,500. ఇది మనం 1 year లో రీపే చేయాలి అమౌంట్. 1 year అంటే ఎన్ని మంత్స్ అండి? ఇప్పుడు ఈఎంఐ ఎంత అండి? ఈఎంఐ ఎంత అండి? ఈఎంఐ అంటే నేను చెప్పాల్సిన, నాకు మీరు చెప్పాల్సిన అమౌంట్ లో అండి. అంటే ఎవ్రీ మంత్ నేను ఎంత పే చేయాలి? ఇప్పుడు 16,500 12 months మీరు పే చేయాలండి. అర్థమైందా? అర్థమైందమ్మా? 1,375 ఎలా వచ్చింది సార్? మనం టోటల్ పే చేయాల్సిన అమౌంట్ లో 12 చేస్తే ఇంతేనా సార్? అంతేనా మేడం? అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి అమ్మా, నేను మళ్ళీ చెప్తాను. ఎవరికైనా అర్థం కాకుండా ఉందమ్మా? ఈ ఆన్సర్ రైట్ అండి సార్? మనం చేసిన ప్రాసెస్ రైట్ అండి సార్? సరే సార్, నాకు ఇక్కడ డౌట్ వచ్చింది సార్. 1,375 మన ఈఎంఐ కడుతున్నాం, ఓకే. బట్ ఎవ్రీ మంత్ పే చేస్తున్నాం కదా. ఇప్పుడు 16,500 ఉంది. ఇప్పుడు మనకు పే చేసే 1,375లో మనం కట్టాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంది, రెండు ఉన్నాయి కదా. దీంట్లో 1,375 తీసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1,375 అంటే దీంట్లో ఒక 75 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకో, 1,300 ప్రిన్సిపల్ ఉంది అనుకో. ఇది ప్రిన్సిపల్ అనుకో, ఇది ఇంట్రెస్ట్ అనుకో. ఇక్కడ నాకేం జరుగుతుంది? 1,300 రూపీస్ 16,500లో 1,375 చేస్తే ఎంతమ్మా చెప్పాలమ్మా? ఎంత గైస్?
ఇంతేనా 15125 ఇంతే కదా. బట్ ఇక్కడ ఏమవుతుంది సార్, మొత్తం నేను తీసుకున్నది 15,000 రూపీస్ వర్త్ మొబైల్. దాంట్లో నేను ఆల్రెడీ ఒక 1,000 రూపీస్ రీపే చేసేసారు. ఎప్పుడు రీపే చేయాలి? ఫస్ట్ మంత్ లోపే రీపే చేసేసారు. అవునా? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి మనందరం. ఇప్పుడు నేను తీసుకున్న మొబైల్ వర్త్ 15,000. ఫస్ట్ మంత్లోనే ఇది నేను మొబైల్ తీసుకున్న ఫస్ట్ మంత్లోనే 1,000 రూపీస్ నేను వెనక్కి పే చేసి ఆల్రెడీ. అవునా? అవునా కదా? మరి రిమైనింగ్ 11 మంత్స్ కూడా నేను 8,000 మీద కూడా ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఈ 15,000లో ఒక 1,000 పోయిందంటే నేను రిమైనింగ్ 11 మంత్స్కి ఏ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి? 14,000 మీద కదా. బట్ మీరు చెప్పిన లెక్క ప్రకారం నేను 15,000 మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాగా. అవునా? అందరికి అర్థమైందమ్మా? ఈ పాయింట్ అర్థమైందా? అర్థం కాకపోతే అడగండమ్మా, ఏమీ కాదు. నాకు అర్థమైపోయినా సైలెంట్గా ఉంటే పర్లేదు. అర్థం కావాలని మాట్లాడుతుంది ఖచ్చితంగా. అర్థం కాకపోతే మళ్ళీ అడిగి మళ్ళీ చెప్తాను. మనది కాన్సెప్ట్ మీనమ్మా. కాన్సెప్ట్ వస్తే ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా అయిపోతుంది. అందుకే కాన్సెప్ట్ ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డౌట్ మీకు ఇప్పుడు వచ్చింది సార్. 15,000 కాబట్టి సరిపోయింది సార్. అలా కాకుండా ఇంట్లో వాళ్ళు ఏదైనా కారు లేకపోతే హౌస్ ఈఎంఐ తీసుకుంటున్నారు అనుకోండి. హౌస్ తీసుకుంటానికి ఒక 70 lakhs అయింది అనుకోండి. 70 lakhs అయితే వాళ్ళు మనకు 15% ఇంట్రెస్ట్ అంటారు. 30 years మనం రీపే చేయాలంటారు. ఒక మంత్లీ ఈఎంఐ చేస్తే 30,000 ఉంటుంది. ఈజీగా 30,000 ఉంటుందండి. 30,000 ఈఎంఐలో మనం పే చేసే ప్రిన్సిపల్ అమౌంట్ ఒక 20,000 ఉంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక 10,000 ఉంటుందండి. తెలుసా? ఈ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తా తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇది మీకు చూపిస్తా. ఎవ్రీ మంత్ మనం హౌస్ ఈఎంఐ కానీ ఆర్ఎల్స్ ఏదైనా పెద్ద ఈఎంఐ మనం పే చేస్తాం 30,000 కల్లా మినిమం 10,000 మనం ఇంట్రెస్ట్ పే చేస్తామండి. మనం ఎంత నష్టపోతున్నాం ఈఎంఐ అనే కాన్సెప్ట్ ద్వారా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఈ పాయింట్ మీకు అర్థమైందండి. 15,000 నేను 1,000 రూపీస్ ఆల్రెడీ పే చేస్తుంటే నేను రిమైనింగ్ 40,000 మీద కదా ఇంట్రెస్ట్ పే చేయాల్సింది. ఎందుకు 15,000 మీద పే చేస్తాను? సో అవర్ ఆన్సర్ ఇస్ రాంగ్. 15,000 ప్లస్ 10% 165 ఇదంతా రాంగ్ అండి. అవునా? అవునా కాదండి గైస్? అర్థమైందమ్మా? అర్థం కాకపోతే చెప్పండమ్మా, మళ్ళీ చెప్తాను. నాట్ ప్రాబ్లం. అర్థమైంది కదా అందరికి? మీరు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటా. మీరు మాట్లాడితే నేను మాట్లాడుతా. చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక్కొక్క మనిషికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. ఎవరిని అడిగిన క్వశ్చన్కి అలా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? అరుణ్ కుమార్ అన్న ఓకే సార్ చెప్పాను. ఫస్ట్ నా పేరే పిలిచారు అనుకున్నావా? అరుణ్ కుమార్ ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ సరిగ్గా ఆలోచించి నేను అడిగినంత వరకే ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఆ క్వశ్చన్ కంటిన్యూషన్ వేరే వాళ్ళు అడుగుతాను నేను. అరుణ్ కుమార్ అనే నువ్వు ఇప్పుడు నాకు ఒక 1 lakh రూపీస్ ఇచ్చావనుకో, 10% ఇంట్రెస్ట్ రేట్, సింపుల్ ఇంట్రెస్ట్. త్రీ మంత్స్కి ఇచ్చావు. 33 monthsలో నేను రీపే చేయాలి. నేను నీకు పే చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత?
ఎంత అవుతుంది 33 మంత్స్ 1 lakh 10% ఇంట్రెస్ట్ సరే ఇక్కడ రాసి చూపిస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1 lakh, టైం పీరియడ్ ఎంత 33 months, ఇంట్రెస్ట్ రేట్ ఎంత 10% per annum. 3,300 సార్. ఎలా సార్? సార్ 1 lakh into 10 lakh 100 చేయాలి సార్ 10 సార్. ఓకే సార్, అక్కడ 10,000 వచ్చింది కదా సార్. 1000 ఎలా సార్? 1 lakh మీద 10% ఎంత సార్? 10,000 సార్. ఓకే సార్, నెక్స్ట్. ఓకే, ఈరోజు ఆలోచించు. రిమైనింగ్ ఇంటెలిజెంట్ పీపుల్ అడుగుదాం. మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్తారమ్మా? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 33 months? 3,000 కాదు సార్, మనకి 1 year 10,000 అయితే 33 months అంటే ఎన్ని సంవత్సరాలు సార్? 3,30,000 సార్. ఇంట్రెస్ట్ ఎంత సార్? 3,30,000. మీరు చెప్పేది 33 years సార్, 33 months కాదు. నేను 33 months అని చెప్పాను సార్, 33 years చెప్తున్నాను. ఓకే. గౌతమి ట్రై చేయండి అమ్మా, ట్రై చేయడంలో తప్పలేదు. మీరు అందరూ మూవీస్ బాగా చూస్తారా సార్? సినిమా బాగా చూస్తారా మేడం? చెప్పొచ్చు, నేను అడిగిన మూవీస్ గురించి. మూవీస్ బాగా చూస్తారా? పర్లేదమ్మా చెప్పండి, నేనేమో మిమ్మల్ని కొట్టేనో తిట్టేను, జస్ట్ అడుగుతున్నాను అంతే. మూవీస్ చూస్తారా లేదమ్మా? దానికి కూడా ఆన్సర్ ఉంటుందా? అయ్యో, స్పీక్ అవుట్. రిమైనింగ్ పీపుల్ సరేనా, అది కూడా వదిలేండి. జెర్సీ అనే మూవీ చూసారా సార్? రిమైనింగ్ వాళ్ళమ్మా, జెర్సీ అనే మూవీ చూసారమ్మా? దాంట్లో ఒక డైలాగ్ ఉంటుందమ్మా, అంటే నాకు ఇష్టమైన డైలాగ్ అమ్మా. అది మన సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, అందుకే బాగా గుర్తుండిపోయింది. ఎవరైనా చెప్తారా అమ్మా డైలాగ్ ఏంటో? ఆ డైలాగ్ ఏంటి ఎవరైనా చెప్తారా అంటున్నా? ప్రయత్నించడంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాళ్ళు లేరంట సార్. అర్థమైందండి? తెలుగు వచ్చా అందరికి? అర్థమైందా ఇప్పుడు నుంచి? అర్థమైందా ఇప్పుడు నేను మరి చెప్పింది? ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవరు గివ్ అప్, దాని అర్థం అదండి. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మీరు క్లాస్లో ఇలా సైలెంట్గా ఉండొద్దండి, మాట్లాడండి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు ఇవ్వండి. ఇలా సైలెంట్గా ఉండొద్దండి, క్లాస్లో అడిగినప్పుడు మాట్లాడండి. ప్రతి ఒక్కరు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలండి. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు పే at the end of 33 months? 27,500. Okay, next. మిగతా వాళ్ళు కూడా చెప్తే నేను చెప్తా. రిమైనింగ్ పీపుల్స్ రావాలి. ఓకే అమ్మా, సుస్మిత, లక్ష్మీజ్యోతి, ప్రసన్న,
నాకు ఎవరు గూగుల్లో కొట్టారు, ఎవరు గూగుల్లో కొట్టకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పారు అనేది క్లియర్గా తెలుసండి. స్టూడెంట్స్ తెలివైన వాళ్ళండి, ఎవరు గూగుల్లో చేశారనేది నాకు తెలుసు. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి నాకు అర్థమైపోతుంది ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేశారు అనేది. చెప్తున్నారమ్మా, చేస్తున్నారా? 33,000 కాదు అరుణ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నాట్ ఎ ప్రాబ్లం. లక్ష్మీదేవి చెప్పమ్మా ఆన్సర్ ఎంతమ్మా? పర్లేదమ్మా చెప్పు. 27,497. ఓకే. గౌతమి ఎంతమ్మా? 33,000. నెక్స్ట్ సుస్మిత. గౌతమి ఆవిడ కూడా 33,000 వచ్చింది. ఓకే సార్, ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి సార్? అరుణ్ సారీ, నీకు 33,000 వచ్చిందన్నావు కదా నవీన్, ఫస్ట్ స్టెప్ ఏం చేసి చెప్పు నువ్వు. మంత్లీ ఎవరైనా చేశారమ్మా ఈ స్టెప్? ఓకే. అప్పుడు మనకి ఎంత వస్తుంది సార్? 3,30,000 వస్తుంది సార్. 33,000 కాదు సార్. ఓకే సార్, నాట్ ఏ ప్రాబ్లం. ఐ హోప్ నవీన్ నువ్వు గూగుల్లో సెర్చ్ చేయలేదు అనుకుంటున్నా. అయితే ఓకే, ఇక్కడ చూడాలమ్మా, మనకి ఇక్కడ ఇంట్రెస్టెడ్ పర్ యానం ఇచ్చాడా పర్ మంత్ ఇచ్చాడు? పర్ యానం ఇచ్చారు కదా, మనం 2 విధాలుగా చేయొచ్చు అమ్మా ఇక్కడ. అయితే ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్ మంత్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు సార్ చెప్పండి ఎవరైనా? ఎస్, 10/12 చేయొచ్చు. అప్పుడు దీన్ని మనం మంత్ లో కన్వర్ట్ చేసుకున్నట్టు అవుతుందమ్మా. 10/12 అంటే ఎంతమ్మా? 0.83%. 0.83 అనుకోండి. ఇలా చేయొచ్చు సార్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సార్, అరుణ్ చేసినట్టు 1 lakh ఇంటూ 10% ఇంటూ 1 lakh ఇంటూ 33 ఇంటూ 0.83 చేయొచ్చండి. చేసి ట్రై చేయండి ఒకసారి. ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి. ఎంత వచ్చింది సార్? 1 lakh ఇంటూ 33 ఇంటూ 0.83333333%. క్యాల్సీలు ఉన్నాయమ్మా అందరి దగ్గర? అది మీ ఇష్టం అమ్మా. ఒక్కొక్క సిటిజన్ అది నేను ప్రిఫర్ చేస్తాను. యూజువల్ సిటిజన్ క్యాల్సీలు బాగుంటాయి, అవి ట్రై చేయండి గైస్. చేస్తున్నారా? మొబైల్స్ ఉన్నాయి కదా సార్, మొబైల్లో కూడా క్యాల్సీ ఉంటుంది సార్.
మర్చిపోయినంత ఓపెన్ చేసాను కదా. ఓపెన్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఆర్ఎస్ ఎలా అయినా చేయొచ్చండి. ఎలా చేయొచ్చండి? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని మన క్వశ్చన్ మంత్స్లో అడిగాడు కాబట్టి ఇది కూడా మంత్ కింద కన్వర్ట్ చేసుకున్నామండి. అప్పుడు మనం చేయాల్సిన స్టెప్ ఏంటండి, 1 lakh ఇంటూ 33 months ఇంటూ 0.833333 లెస్ అండి పర్సంటేజ్. ఇది చేయండి, మీకు ఆన్సర్ వచ్చిందో చెప్పండి ఒకసారి. సరిగ్గా చేయండి అమ్మా. 2750. ఒక 0 తప్పు పెట్టావు నువ్వు, సరిగ్గా చేయదు. 10,000 ఇంటూ చేసినట్టున్నావు. 1 lakh ఇంటూ చేయి. 1 lakh ఇంటూ 33 ఇంటూ 0.8333333. సార్ 2749 వస్తుంది. ఎంత వచ్చింది సార్? 27439. మరి డబల్ నుంచి పోయిలేస్తారండి సార్. 27499.999 వస్తుంది సార్. సార్ ఇంత కష్టం ఎందుకు సార్ మాకు అనుకుంటే, ఇక్కడ 33 months ఉంది కదా సార్. 33 months ఉందా సార్? 33 months ని ఇయర్స్ లో కన్వర్ట్ చేసుకోండి సార్. ఇయర్స్ లో ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలి సార్? 2 years 9 months. Year of 33 months ఉంది కదా సార్. ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి సార్? 1 year డివైడెడ్ బై 12 చేయండి సార్. ఎంత వస్తుంది సార్? సార్ 2 years కి 24 months కదా సార్. 24 months పోతే 3 minus 24 ఇస్తాను కదా. 2 years 9 months. 2 years 9 months ఓకే. బట్ మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? 2 point కింద కన్వర్ట్ చేసుకోవాలి. 2 years 9 months చేసిన 33 months కింద వచ్చేసిన, మళ్ళీ మనం మంత్స్ లోనే చెప్తున్నాం కదా. మంత్స్ లో కాదు, మనం ఇప్పుడు చెప్పాల్సింది ఇయర్స్ లో మెన్షన్ చేయాలి. సో 2.5 years or 2.75 years ఇలా మెన్షన్ చేసుకోవాలి మనం. గైస్ మీరు సైలెంట్గా ఉంటే నాకేం తెలియదమ్మా. మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావాలి. 33/12. శ్రవంతి, ప్రసన్న, లక్ష్మీజ్యోతి, సుస్మిత, గౌతమి. 2.75. ఎస్, ఇప్పుడు మనం 2.75 కింద కన్వర్ట్ చేసుకున్నాం కదా. 1 lakh ఇంటూ 10% ఇంటూ 2.75 చేస్తే ట్రై చేయండి అమ్మా. ఎంత వచ్చిందో చెప్పండి ఆన్సర్ నాకు. 1 lakh into 50%. సార్ 27,000. ఆన్సర్ ఒకటేనా సార్ రెండింటికి? మనకి ఇందాక ఎంత వచ్చింది సార్? ఇందాక వచ్చింది సార్ 1 rupee వస్తుంది. అదే 1 paisa వస్తుంది సార్. 1 పైస కూడా కాదు సార్. అది యాక్చువల్గా 9999 సో ఆన్ అయిపోతుంది సార్. అది మనం ఎంత చేసినా అంతే వస్తుంది సార్. 0.9999%. సో మనం ఎలా ఏం చేసుకోవచ్చు అండి 2 మెథడ్స్ లో. దీంట్లో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఏమి లేవండి. అది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మ్యాథ్స్ అంటే ఫార్ములాస్ కాదండి, మ్యాథ్స్ అంటే కాన్సెప్ట్స్ అండి. అర్థమైందండి? దాని నుంచి ఆన్సర్లు అడిగితేనే సైలెంట్గా ఉన్నారమ్మా. మాట్లాడాలమ్మా. మీరు మాట్లాడితేనే నాకు అర్థం అవుతుంది, మీకు అర్థమైందో లేదో. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మీరు సాల్వ్ చేయండి. నేను అడిగిన వాళ్ళు చెప్పండి అమ్మా. 3,30,000 ప్రిన్సిపల్ సార్. 51 months టైం పీరియడ్.
Interest rate is 12%. What is the interest amount? Interest amount కావాలి సార్ నాకు. Like 68,300. Yes. Remaining girls, be active. చెప్పండి మా ఆన్సర్లు వచ్చినాయా లేదా మీకు? గర్ల్స్ బి యాక్టివ్ అమ్మా. వాళ్ళకన్నా ముందు మీరు ఆన్సర్లు చెప్పాలి, సైలెంట్గా ఉండొద్దు. 68,000 కాదు, క్యాల్కులేషన్ చేసినప్పుడు మ్యూట్ చేసుకో మాధవ. శ్రవంతి చెప్పమ్మా ఆన్సర్ ఎంత? చెప్పమ్మా, పర్లేదు, వస్తే వచ్చిందని చెప్పు, లేకపోతే రాలేదని చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం కాదు. Sir, actually, I'm not a technician, sir. నెట్ ఇష్యూస్ లేకుండా ట్రై చేయండి అమ్మా. మధ్య మధ్యలో కొంచెం నెట్వర్క్ ఉన్న చోట ఉండడానికి ట్రై చేయండి మరి అప్పటి నుంచి. సుస్మిత, లక్ష్మీ జ్యోతి, లక్ష్మీ ప్రసన్న, guys, speak out, don't be silent. Guys, సరే ఇప్పుడు నేను చెప్తా చూడండి అమ్మా. ఇచ్చిన క్వశ్చన్లో నేను టైం పీరియడ్ మీకు మంత్స్లో ఇచ్చానా ఆర్ఎల్స్ ఇయర్స్లో ఇచ్చానా? మంత్స్లో ఇచ్చాను సార్. ఈ మంత్స్ని నేను ఇయర్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది సార్? ఎలా చేయాలి సార్? 51 డివైడెడ్ బై 12 చేస్తే ఎంత వస్తుంది సార్? 4.25 ఇయర్స్. అంతే కదమ్మా. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత సార్? మనం తీసుకున్న అమౌంట్ ఎంత సార్? 3,30,000 ఇంటూ 12% ఇంటూ 4.25 చేశారమ్మా. ఇది రిమైనింగ్ పీపుల్ గైస్ ఏంటమ్మా చెప్పండమ్మా. గౌతమి, Yes, sir. అంతే మేడం, ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా వేరే మోడల్స్ లో మనం చూద్దామా రేపు? ఓకేనా? ఓకే సార్.
కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే రైట్. రేపు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మోడల్స్ సాల్వ్ చేద్దాం, అన్ని మోడల్స్ కావాలి చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై. Recording stopped. Sir, చెప్పమ్మా. number of basic pattern of object or descriptor, sir. सीए क्या सीए मैंने ऑब्जेक्ट नहीं डिस्क्रिप्टर. Okay, sir. ओके.